హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే చాలా ముఖ్యమైన టాపిక్ మీద అయితే వీడియో చేస్తున్నా. చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఆన్లైన్లో కోళ్ల పేరు మీద అయితే చాలా స్కాములు జరుగుతున్నాయి. కొత్త వాళ్ళు అదేవిధంగా పాత వాళ్ళు కూడా ఈ స్కాముల్లో అయితే ఇరక్కపోతున్నారు. అమాయకమైన ప్రజల మీద అయితే వీళ్ళు చాలా అయితే ఆన్లైన్ స్కాములు అయితే చేస్తున్నారు. కొత్త ఐడీలు క్రియేట్ చేసుకొని యూట్యూబ్లో కొత్త పేర్ల మీద అదేవిధంగా వాట్సాప్ గ్రూపులు తయారు చేసుకొని చాలా ఫ్రాడులు చేస్తున్నారు. దాంట్లో ఒక స్కామర్ గురించి అయితే ఈ వీడియో చేస్తున్నా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఒక 2 వీడియోస్ చూపిస్తాను ఆ ఛానల్లో నుంచి. పెరు ఫార్మ్స్ అనేసి పెద్ద స్కామర్. ఈ వీడియోస్ చూడండి. అదే విధంగా లాస్ట్లో అయితే నేను ఆడియో కాల్లో అయితే మాట్లాడినా, అది వాయిస్ రికార్డింగ్ కూడా పెట్టున్నా, అది కూడా చూడండి. దాని తర్వాత ఈ టాపిక్ మీద మాట్లాడదాం. ఓకే, లెట్స్ గో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెరు ఫార్మ్స్ అండి. ఈ రోజు వీడియో వచ్చరికి ఈ ఫోటోలో కనిపిస్తున్న నల్లబొట్ల సీతపుంజ అనే సేల్ కోసం పెట్టడం జరిగిందండి. ఎత్తు వచ్చరికి 23, బరువు వచ్చరికి 4 కిలోలు, వయసు విషయానికి వచ్చరికి 16 అండి. బ్రీడింగ్ పర్పస్కి అయితే బాగుంటుందండి. దీని ధర విషయానికి వచ్చరికి 2500 రూపాయలు చెప్పడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళకి కింద డిస్క్రిప్షన్ నాకు వాట్సాప్ నెంబర్స్ డైరెక్ట్ వాట్సాప్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెరు ఫార్మ్స్ అండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెరు ఫార్మ్స్ అండి. ఈ రోజు వీడియో వచ్చరికి ఈ ఫోటోలో కనిపిస్తున్న షార్ట్ నోస్ అండి, కోడి పచ్చకాకి రంగు అండి. ఎత్తు విషయానికి వచ్చరికి 24, బరువు విషయానికి వచ్చరికి 4.5 కిలోలు, వయసు విషయానికి వచ్చరికి 14. ధర విషయానికి వస్తే మాత్రం 2200 రూపాయలు చెప్పడం జరుగుతుంది. ఏపీ తెలంగాణ ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెరు. హలో నా అవి కోళ్ళు చూశాను యూట్యూబ్లో. పిల్లలు పెరుగు క్రాస్ పిల్లలు ఉన్నాయినా? పెరుగు క్రాస్ మన దగ్గర ఓన్లీ భీమవరమేనా? ఎక్కడ నా అడ్రస్ మీది? నార్సింగ్ అన్న. నార్సింగ్, హైదరాబాదా? ఎంత పడతాయినా జత? జత కాదన్న, ఇది పిల్లల లెక్క. ఇది కడప బద్వేల్ ట్రాన్స్పోర్ట్ ఉందా? కడప డిస్టిక్. అది బద్వేల్ ఉంది బ్రదర్. మొన్న కూడా ఒక ఆయన 4 పిల్లలు కావాలని వస్తున్నాడు ఆయన. టెంట్లో పంపిస్తారా? ఆర్టీసీలో పంపిస్తారా? లేదు, కార్ ట్రాన్స్పోర్టేషన్. కార్ ట్రాన్స్పోర్టేషన్. కార్లోనా? ఏం కావాలా? ఎంత అవుతుంది? 8 పిల్లలు. ఎన్ని? 8 పిల్లలు. ఎంతలో కావాలి మీకు? భీమవరంకి ఎంతలో క్వాలిటీ ఉంటే తీసుకుంటాను, మంచివి ఉంటే. 250 ఉంది, 300 ఉంది, 350 ఉంది, 400 ఉంది. ఏమన్నా భీమవరంకి అంత తక్కువ రేటు? బ్రదర్ మన దగ్గర సింగిల్ బాడీ పిల్లలు బ్రదర్. మన సింగిల్ బాడీ పిల్లలా? హైదరాబాద్ లో ఎక్కడ నా అడ్రస్ వచ్చి తీసుకుంటాను. మామ ఉన్నారు. నార్సింగ్ బ్రదర్, ఒక నిమిషం లైన్ ఉండండి. The person you are speaking with has నార్సింగ్ అన్న. నార్సింగ్ హైదరాబాద్. కొద్దిగా లొకేషన్ పంపిస్తారా? మా మామకు నేను కొంచెం శ్రీశైలమేనా, నీకు ఈవినింగ్ పంపిస్తా లొకేషన్. సరే. 8 పిల్లలు ఎంత పడతాయి అవి? 300. హలో బ్రదర్, అవి సింగిల్ బాడీ వస్తాయి, డబల్ బాడీ వస్తాయినా? డబల్ బాడీ అయితే 350 స్టార్ట్ బ్రదర్. 350తో ఎంత? 350తో 8 పిల్లలు లెక్కేయండి మీరే ఇక. మనం 2800 పడుతుంది. ట్రాన్స్పోర్ట్ ఎంత ఉంటుందా? 200 ఎక్కువ బ్రదర్. 200 ఎక్కువ పడుతుంది. అమౌంట్ ఎట్టనా? ఫోన్ పే చేయాలనా? అది ఒకసారి ఏమైనా వీడియో కాల్ చూపిస్తారనా పిల్లలు? నేను వేరే ఊరికి వచ్చాను. మళ్ళీ సాయంత్రం వస్తారా మీరు? సాయంత్రం వస్తారనా? ఓన్లీ ఫోన్ కాల్. వీడియో కాల్ చూపియారా? కష్టం అన్న, ఇవన్నీ వరకు కుదరదు నాకు. ఫ్రెండ్స్, ఫస్ట్ వీడియోలో వచ్చేసి పెరు ఫార్మ్స్ వాళ్ళు వచ్చేసి భీమవరం పుంజులు కేజీల ప్రకారం ఇస్తారంట. 4 కేజీలు బరువు ఉండే పుంజు 2500కి అయితే ఇస్తాడంట. భీమవరం మంచి క్వాలిటీ పుంజులు 10,000 పైన మాట. కానీ ఈ మనిషి వచ్చేసి డబల్ వాడి పుంజు, అదేవిధంగా 4 కేజీలు బరువు ఉండే పుంజు బ్రీడింగ్ కోసం 2500కి ఇస్తాడంట. సెకండ్ పుంజు వచ్చేసి తమిళనాడుది ఏదో పుంజు పెట్టినాడు. ఇక్కడ వీడియోలో చెప్పేది వచ్చేసి షార్ట్ బీక్ అంట.
ఓన్లీ 2200 రూపాయలు మాత్రమే, అది కూడా 4.5 కేజీ బరువు అంట. ఇది గమనించకుండా అమౌంట్ తక్కువ ఉంది అనేసి తక్కువ అమౌంట్లో దొరుకుతూ ఉంది అనేసి మా వాళ్ళు కూడా తొందరపడి అమౌంట్ వేసేస్తాడు. ఫ్రెండ్స్, ఆన్లైన్లో కోళ్ళు తీసుకునేటప్పుడు వచ్చేసి ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఒకటి వచ్చేసి ప్రైస్ ఎంత ఉంది, ఒక 10,000 రూపాయలు పుంజుకి ఎంత చెప్తున్నాడు, మార్కెట్లో ప్రైస్ ఎంత ఉంది, 10,000 రూపాయలు ఉంది పుంజు, అది 2,000, 1,500, 3,000 అలా ఇస్తూ ఉన్నాడంటే అది ఖచ్చితంగా స్కామర్ ఉంటాడు. అదేవిధంగా సెకండ్ పాయింట్ వచ్చేసి లొకేషన్ అడగండి. లొకేషన్ అడిగితే, నేను వాయిస్ మెసేజ్లో అయితే విని ఉంటారు మీరు అని చెప్తా ఉన్నాడు, డౌట్లో పడిపోయినారు. లొకేషన్ మళ్ళీ చేస్తానని కట్ చేసినాడు. సెకండ్ రోజు వచ్చేసి అమౌంట్ గురించి మాట్లాడి, నేను వీడియో కాల్లో చూపిస్తావా అంటే, వీడియో కాల్లో అయితే చూపించేదానికి ఆ మనిషి ఏం చెప్పినాడు, వీడియో కాల్ అయితే అస్సలు కుదరదు, ఏమంటే బిజీగా ఉంటాడంట సారు. ఇవి మాటలు గమనించండి. స్క్రీన్పై కనపడుతున్న ఈ ఫోన్పే స్క్రీన్ షాట్స్ వచ్చేసి మా ఫ్రెండ్స్ ఎవరైతే మోసపోయారో వాళ్ళైతే పంపించడం జరిగింది గ్రూప్లో. ఫ్రెండ్స్, ఇలాంటి స్కామర్లు అదేవిధంగా ఇలాంటి మోసగాళ్ళ మీద యూట్యూబ్లో కంప్లైంట్ చేసి వాళ్ళ ఛానల్ని తొందరగా డిలీట్ చేసేయాలంటే ఎవరికైనా కోరిక ఉంటే ఈ వీడియో కింద అయితే కామెంట్ రూపంలో తెలియచండి. నేను కూడా హెల్ప్ చేస్తాను, ఎలా చేయాలో ఆ టాపిక్ మీద అయితే వీడియో చేస్తాను. తొందరగా అయితే కామెంట్లు ఎంత ఎక్కువ వస్తాయో అంత తొందరగా అయితే వీడియో అప్లోడ్ చేస్తాను.